వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో పలువురికి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించారు. అలాగే తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అందరి నేతలను సాటిస్ఫై చేశారు వైసీపీ అధ్యక్షుడు. అయితే జాబితాలో ప్రత్యేకత ఏంటంటే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన యాంకర్ శ్యామలకు అధికార ప్రతినిధిగా కీ పోస్ట్ దక్కింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, గుడ్ మార్నింగ్ వైశాలి. అంటే వైఎస్ఆర్సీపీలో అయితే మాత్రం ఈ మధ్య కాలంలో చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే మాజీ మంత్రి రోజా, వీళ్ళిద్దరిని కూడా పొలిటికల్ అడ్వైజర్ కమిటీగా నియమిస్తూ కూడా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ అయితే చేశారు. నిన్న మొన్నటి వరకు కూడా వీళ్ళిద్దరి మధ్యన అయితే మాత్రం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా విభేదాలు అయితే తలెత్తాయి. ఆ తలెత్తిన తర్వాత కూడా వీళ్ళకి అధికార పార్టీకి సంబంధించి కూడా మంచి పోస్టులు కూడా ఇచ్చి వీళ్ళని సాటిస్ఫై చేసే విధంగా కూడా జగన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా సోషల్ మీడియాలో పాపులర్ అయినటువంటి యాంకర్ శ్యామలకు కూడా అధికార ప్రతినిధిగా పార్టీ అయితే మాత్రం ఒక పోస్ట్ అయితే నియమించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఒక జిల్లాకు సంబంధించి అయితే మాత్రం కరుణాకర్ రెడ్డి గాని, అలాగే జూపూరి ప్రభాకర్ గాని, శ్యామల గాని, ఒక రోజాకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 4 జిల్లాలకు సమన్వయం చేసుకుంటూ కూడా వాళ్ళకి ఒక పోస్టులు కూడా అప్పగించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే నిన్న చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరి మధ్య కూడా చేసినటువంటి జగన్ ఏమైతే ఉందో వీళ్ళకి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అనుచరులను కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఇన్ఛార్జ్ భరత్ అయితే మాత్రం ఉత్తర్వులు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. దీని తర్వాత కూడా వీళ్ళని వాళ్ళ అనుచరులతో పాటు వీళ్ళని కూడా ఒక మంచి పోస్ట్ ఇచ్చి వీళ్ళని కూడా ఒక సాటిస్ఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా ఒక సమన్వయం తీసుకుంటూ జిల్లాలో బలోపేతం చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే విధంగా కూడా ఒక రోజాకి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరూ కూడా ఒక పార్టీలో కీలక పదవులు అయితే అప్పగిస్తున్నట్లు కూడా జగన్ అయితే చెప్తున్నట్టు జగన్ కానీ ఒక లెటర్లో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉంది. దీని ద్వారానే మొత్తానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కూడా అడ్వైజర్ గా, కమిటీ మెంబర్ గా అయితే మాత్రం పెద్దిరెడ్డిని నియమించడం, అలాగే ఒక అధికార ప్రతినిధిగా కూడా రోజాని అయితే ప్రకటించడంతో పాటుగా ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కీలక పార్టీలు బాధ్యతలు కూడా స్వీకరించిన తర్వాత పార్టీని ముందుకు తీసుకుని పోయే విధంగా కూడా వీళ్ళని ప్రమోట్ చేసే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉంది. యాంకర్ శ్యామలాకి కూడా పార్టీలో ఒక భాగంగా వాళ్ళకి మంచి పదవులు అయితే మాత్రం కట్టబెట్టారు. అలాగే జూపూడి ప్రభాకర్ గాని, ఒక పార్టీలు మారేటువంటి ఎవరు నాయకులు ఉన్నారు వాళ్ళంతా కూడా పిలిచి జగన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మాట్లాడిన తర్వాత కూడా పార్టీ బలోపేతం చేసే విధంగా మంచి పదవులు అయితే మాత్రం వాళ్ళకి కట్టబెట్టిన తర్వాత పార్టీ నుంచి శాశ్వతంగా దూరంగా అయ్యే విధంగా కాకుండా పార్టీలో ఎప్పుడు కూడా పనిచేసే దాని విధంగా కూడా వాళ్ళకి ఒక పదవులు కూడా అప్పగించినట్టు కూడా బయట అయితే మాత్రం ఒక టాక్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లాకి సంబంధించి చూస్తుంటే మాత్రం కీలక నేతలుగా వ్యవహరిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే మాజీ మంత్రి రోజాకి అయితే మాత్రం ఈ పదవులతో పాటుగా ఒక జోష్ అందుకుందనేది కూడా ఒక జోష్ కూడా నెలకొందనేది కూడా తెలుస్తుంది. ఈ పార్టీల తర్వాత కూడా అందరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో పాటు కూడా ఒక మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకొని వీళ్ళంతా కూడా ఒక ఊపందుకునే విధంగా మాట్లాడి వాళ్ళతో కూడా తదుపరి కార్యక్రమాలంతా కూడా చేయాలి అనేది కూడా జగన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంతోనే వీళ్ళకి ఇలాంటి పదవులంతా కూడా కట్టబెట్టినట్టుగా అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉంది. ఈ యొక్క మీటింగ్ కేంద్ర పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ విజయవాడలో అయితే మాత్రం ఈ యొక్క మీటింగ్ తర్వాత వీళ్ళకి పదవులంతా కూడా అప్పగించినట్టుగా తెలుస్తుంది. దీంతో మళ్ళీ కూడా తెరపైకి వచ్చినటువంటి యాంకర్ శ్యామల కూడా ఈ పదవికి అధికార ప్రతినిధిగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పార్టీకి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు కూడా యాక్టివ్ గా పాల్గొనేదానికి
ఈ యొక్క ఆస్కారం అనేసి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇన్ని రోజులుగా కనుమరుగైపోయినటువంటి మాజీ మంత్రి రోజాకు కూడా ఒక మంచి పదవి దక్కడంతో పాటుగా జనాల్లోకి వెళ్లేదానికి ఒక మంచి సోర్స్ గా కూడా తను ఉపయోగించుకొని పార్టీలో ఉన్నటువంటి నాయకులతో పాటుగా ఇక్కడ ఎటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళంతా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారా రోజా వేరే పార్టీ మారుతా ఉండేది, తమిళనాడుకి రాజకీయాల్లో వెళ్తున్నారనే దానికి కూడా ఒక తెర అయితే దానికి ముంచినట్టుగా కూడా తెలుస్తుంది. రోజా ఇక మీద నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి బలంగా పనిచేసే విధంగా నగిరికి సంబంధించి కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలతో పాటుగా ఈ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేసేదానికి ఇది ఒక కీలక అంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. అలాగే కోల్డ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరోవైపు మాజీ మంత్రి రోజాకి వీళ్ళిద్దరికీ లోపల జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ కూడా ఒక తెర దీనికైతే మాత్రం ఒక క్లోజ్ గా కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే పార్టీకి సంబంధించి ఎవరైనా వ్యతిరేకంగా కూడా కార్యకలాపాలు చేసినా కూడా వాళ్ళపైన అయితే మాత్రం ఖచ్చితంగా పార్టీ అయితే మాత్రం చర్యలు అయితే తీసుకుంటుంది. ఇక మీద నుంచి కూడా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసే విధంగా కూడా ఈ యొక్క ముఖ్య నాయకులు అయితే మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. లోపల ఎంత కొట్టుకున్నా కూడా పైకి మాత్రం ఒక పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులంతా కూడా కరుణాకర్ రెడ్డి గాని, అలాగే శివరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, జూపూడి ప్రభాకర్ గాని, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా వీరంతా కూడా కలిసి పనిచేసి సమన్వయంతో కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మళ్ళీ పట్టు తీసుకురావాలి అనే విధంగా కూడా జగన్ అయితే ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారానే ఇద్దరికి కూడా మంచి పదవులు అయితే చేపట్టి వీళ్ళని రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకుపోవాలి అనేటువంటి చేపట్టినటువంటి ప్రయత్నాల్లోనే ఈ జగన్ కూడా సక్సెస్ అయినట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇక వైఎస్ఆర్సీపీ వెనకంచిలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా ముందందుకు తీసుకురావాలనే ఒక నేపథ్యంలోనే రోజాను కూడా ముందు పెట్టుకొని రోజాకి మంచి పదవులు ఇచ్చి ఒక నాయకులతో కూడా బలోపేతం చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మాజీ చైర్మన్లు గాని, మాజీ నాయకులను కూడా ఇప్పుడు వాళ్ళకంతా వాళ్ళని తీసుకురావాలన్నట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో జగన్ అయితే నరేష్ అయితే లాస్ట్ ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేసిన యాంకర్ శ్యామలకు ఇంత పెద్ద పోస్టు దక్కడం పట్ల పార్టీలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? యాంకర్ శ్యామలకి అయితే మాత్రం చెప్పుకోదగ్గ పదవి అయితే మాత్రం లభించింది. ఈ యొక్క యాంకర్ శ్యామలకి అయితే మాత్రం ఇట్లాంటి పదవి రావడంతో పాటుగా చాలా వర్గాలు అయితే మాత్రం చాలా మందిని పక్కన పెట్టి ఈ యొక్క అధికార ప్రతినిధిగా కూడా శ్యామలకి ఇచ్చిన దాని తర్వాత కూడా చాలా విభేదాలు అయితే మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. దీని ద్వారానే అందరినీ సాటిస్ఫై చేసే విధంగా అందరికీ మంచి కీలక పదవులు అయితే మాత్రమే అప్పగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఒక యాంకర్ శ్యామలకి అయితే మాత్రం ఎవరు ఊహించినటువంటి పదవి అయితే మాత్రం చేపట్టడంతో పాటుగా మళ్ళీ ఇంకొకసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. యాంకర్ శ్యామలకి అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక సోషల్ మీడియాలో ఎన్నో ఒత్తిడులు అయితే ఎదుర్కొనింది. చాలా వరకు ట్రోలింగ్ అయితే మాత్రం యాంకర్ శ్యామలకి అయితే గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత జగన్ అనుభవంగా కూడా ఒక శ్యామలకి అయితే మాత్రం ఒక అధికార ప్రతినిధిగా కూడా ఒక పోస్ట్ ఇవ్వడంతో పాటుగా జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినట్టుగా తెలుస్తా ఉంది. దీని ద్వారానే ఒక యాంకర్ శ్యామల అయితే మాత్రం ఒక పదవి చేపట్టిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ఒక నాయకుల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. కొంతమంది సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మాజీ మంత్రి రోజాకి మాత్రం కొన్ని పదవులు మాత్రం అప్పగించిన తర్వాత ఈ యొక్క వీళ్ళంతా కూడా ఉన్నటువంటి జిల్లాకు మాత్రమే పరిమితం చేసి యాంకర్ శ్యామలకు మాత్రం రాష్ట్ర స్థాయి పదవి అప్పగించడం పైన కూడా చాలా మంది కూడా ఆశాభావులు అయితే మాత్రం ఉన్నారు. వాళ్ళకంతా కూడా మంచి పదవులు దక్కకపోవడంతో పాటుగానే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ఈ యొక్క జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా ఒక శ్యామల ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా మరి కాసేపులో కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రోజులుగా కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నాయకులు తనకి సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయినప్పటికీ కూడా వీళ్ళు మాత్రమే యాంకర్ శ్యామలకి అయితే సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని తర్వాత కూడా అధికార పార్టీగా ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ట్రోల్ చేస్తుందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది.